మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గాల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కరీంనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎన్నికల మెటీరియల్, బ్యాలెట్ బాక్సుల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రిసైడింగ్ అధికారులకు, సిబ్బందికి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లే రూట్ మ్యాప్పై ఆఫీసర్లతో చర్చించారు. బ్యాలెట్ బాక్సుల లాకింగ్ సిస్టమ్, సీలింగ్పై మరోసారి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది, ఉపాధ్యాయ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు 3,55,159, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 27,088 మంది ఉన్నారని తెలిపారు. అన్ని జిల్లాలలో కలిపి 499 గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్లు, 274 టీచర్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. 93 కామన్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మొత్తంగా అన్ని జిల్లాల్లో 773 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరుగుతాయన్నారు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గాల పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ అలాగే ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గ పోలింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు తెలుస్తోంది కదా, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సునీత, అంటే అన్ని పనులు పూర్తయ్యాయి. అంటే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు మరియు టీచర్స్ కోటాకు సంబంధించి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రేపు జరగనున్నాయి. అంటే ఇటు గ్రాడ్యుయేట్ విషయానికి వస్తే ఎమ్మెల్సీ అభ్యర్థులు 56 మంది పోటీలో ఉన్నారు సునీత. ఇంకోవైపు చూసుకుంటే ఇటు టీచర్స్ సంబంధించి చూసుకుంటే టీచర్స్ ఎమ్మెల్యే అభ్యర్థుల సంఖ్య అయితే 15 మంది పోటీలో ఉన్నారు. మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు చూసుకుంటే మాత్రం 3,55,159 మంది ఓటర్లు ఉన్నారు. ఇంకోవైపు ఇటు టీచర్ ఓటర్లు మొత్తం కూడా 27,088 మంది ఓటింగ్ లో పాల్గొంటారు. అంటే మొత్తం రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే 4 జిల్లాల పరిధిలో 773 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంకోవైపు 93 కామన్ పోలింగ్ స్టేషన్ కూడా ఇటు టీచర్స్ కోసము, ఇటు గ్రాడ్యుయేట్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 210 పట్టభద్రుల కోసం ఇటు పోలింగ్ కేంద్రాలతో పాటు ఇటు అంటే ఇండివిజువల్ గా చూసుకుంటే ఇటు జగిత్యాల విషయానికి వస్తే 51, కరీంనగర్ జిల్లాలో 85, సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే 28, పెద్దపల్లిలో 36 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంటే మొత్తం మీద ఇటు హన్మకొండ, భూపాలపల్లి జిల్లాల పరిధిలో కూడా 10 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి పోలింగ్ కేంద్రాలు 65 అయితే ఇటు ఇండివిజువల్ గా టీచర్ సంబంధించి చూసుకుంటే ఇటు జగిత్యాల 20, కరీంనగర్ జిల్లాలో 18, పెద్దపల్లిలో 14, సిరిసిల్ల 13. అంటే మొత్తం మీద రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది సునీత. అంటే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వేసుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది సునీత. రైట్ వేణు, థ్యాంక్ యూ.